ఆయన చూడండి, నాకు తెలిసినంత వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారిని మించిన నాయకుడు లేడబ్బా. స్పష్టంగా చెప్తున్నాను నేను. దొరకడు, అసలు వ్యక్తి కూడా ఉండడు. ఎందుకంటే నిన్న కామారెడ్డిలో వరదలు వచ్చిపోతే అసలు కామారెడ్డికి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధం ఉండదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతోటి, ప్రజల మీద మక్కువతోటి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి అనే ఆలోచనతోటి నిన్న వాళ్ళ అమ్మగారి పేరు మీద, సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద కామారెడ్డిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎట్లుంది చెప్పండి, నా టీమును పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే చేస్తారు అది అని అనగానే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పటికప్పటికి సాయంత్రం వరకు కమిటీ వేసి పడేసిండప్ప. రాఘోపాల్ రెడ్డి కనుక పుసుకుని ఆయన టీం పోయి కామారెడ్డిలో సహాయ చర్యలు చేసిరు అనుకో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఒక రాఘోపాల్ రెడ్డికి అనుకూలంగా తయారవుతారు. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు, ప్రజలందరూ మమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు అనే ఒక దురాలోచనతోటి అప్పటికప్పటికి ఒక కమిటీ తయారు చేసుకోరు. వరదలు వచ్చి ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల నుంచి మీరు ఏం చేసిరా? సీఎం గారు పర్యటించారు, అక్కడ ఎమ్మెల్యే పర్యటించారు, ఇన్ఛార్జీలు పర్యటించారు, చాలామంది పోయారు. ఈ వారం రోజుల నుంచి మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే వరదలు వచ్చిన రోజు కమిటీ ఎందుకు వేయలేదు? అంటే వీళ్ళ దురాలోచన ఏంటంటే రాఘోపాల్ రెడ్డిగా అక్కడికి పోతే మాత్రం అక్కడ ఒక అభిమాన సంఘం తయారవుతుంది. అభిమాన సంఘం కాదు, సాయం చేసే వ్యక్తులను ఎవరైనా తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. మీకు చేత కాదు, మీరు చేయలేరు, అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు మీకు చేత కాదు, మీరు చేయకురి. మీకు ఎంతసేపటికి పదవుల సోకు కావాలి, మిమ్మల్ని ఓవర్ విమర్శించవద్దు. మీకు నచ్చినోడికి పదవులు ఇచ్చుకోవాలి, వాళ్ళు పని చేసినా చేయకపోయినా అవసరం లేదు, వాళ్ళకి మాత్రం పదవులు ఇవ్వాలి. ఇట్లా కష్టపడి రాఘోపలేటటువంటి వ్యక్తులు, కష్టపడే వ్యక్తులకు మాత్రం పదవులు ఇవ్వకురి. వాళ్ళు నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తులకు మాత్రం పదవులు ఇవ్వకురి. మీరు ఇట్లా చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి మాత్రం బరాబరి చెప్తారు. ప్రజల కోసం కొట్లాడే వ్యక్తికి మీరు పదవి ఇవ్వకుండా మీ ముడ్డి చుట్టూ పదవులు పెట్టుకొని ఇలా కనీసం ప్రజలు పట్టించుకోకుండా మీకు చేత కావట్లేదు, మీరు చేయలేకపోతున్నారు. ఆయన చేస్తారని ముందుకు పోతే అప్పటికప్పుడు కమిటీ ఏమిటి చేసారు? ఇప్పుడు మీరు వేసిన కమిటీలు ఉన్నటువంటి మునగాళ్ళు అందరూ పోయి ఓ 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఇస్తారు అక్కడ ఉన్న ప్రజలకు. ఏది చేత కాదు, చేసేటోళ్ళు చేయనియారు, మీ వల్ల కాదు. మనకు ఎంతసేపటికి పదవులు కావాలి, కార్లు కావాలి, దర్పం కావాలి, తిరగాలి. ప్రజలు ఎక్కడ పోతే మీకేం సంబంధం? రాఘోపాల్ రెడ్డి అడుస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత సమయాన్ని వృధా చేసుకొని, వాళ్ళ ఆర్థికాన్ని వృధా చేసుకొని ఇలా ప్రజల కోసం కష్టపడి తిరుగుతారు. అటువంటి వ్యక్తికి మాత్రం పదవి ఇవ్వాలంటే మీకు నొస్తుంది బాగా. పని చేయని మున్నవడుకులు, చేతగాని మున్నవడుకులకు అందరికి మాత్రం పదవులు ఇచ్చి కూర్చోబెడతారు. ప్రజల కోసం కొట్లాడే వ్యక్తికి మాత్రం ఇస్తేందుకు ఆలోచిస్తారు. ఇటువంటి